తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పాలకొల్లు న్యాయస్థానాల సముదాయంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు అలంకరించిన అనంతరం జాతీయ జెండాను పాలకొల్లు సివిల్ జడ్జి జియావుద్దీన్ షేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మతం వారైనా వారి పండుగలను వారి సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారని, అన్ని కులాల వారు కలిపి చేసుకునే పండుగే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు, న్యాయవాది గుమస్తాలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్రం అంటే జీవించే స్వాతంత్రం, సమానంగా ఎదిగే స్వాతంత్రం, సమానంగా గౌరవాన్ని పొందే స్వాతంత్రం. మనకి అలాంటి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. తన ప్రాణాలను త్యాగం చేసి కృషి చేశారు. అందులో ఎవరి పాత్ర ఏదైనా సరే ఏది చిన్నది కాదండి. ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి. అటువంటి వారి అందరి త్యాగ నిరతిని, పోరాట ప్రతిమ నుంచి మనం స్ఫూర్తిని పొందడానికి ప్రతి సంవత్సరం ఇలా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ స్టాఫ్ మెంబర్స్కి, పోలీస్ సిబ్బంది వారికి, జూనియర్ అడ్వకేట్స్ అండ్ లీడర్ గుమస్తాలకి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా కొన్ని పండుగలు అంటే కొన్ని మతాల వారికి పరిమితం అవుతాయి. కానీ ఈ పండుగ అనేది అన్ని మతాలు వాళ్ళు చేసుకునేది. అంటే అన్ని మతాలు, అన్ని ప్రజలు కలిసిమెలిసి చేసుకునే పండుగ ఇది. మన భారతదేశానికి మంచి పండుగ ఇది. ఎందుకంటే కొంతమంది త్యాగమూర్తులు వాళ్ళ లైఫ్ని, అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు మనం సుఖంగా, సంతోషంగా మన దేశాన్ని మనం పాలించుకుంటూ మనల్ని మనం లీడ్ చేయగలం. వాళ్ళ త్యాగాల వల్లే ఈరోజు మనం సుఖంగా ఉన్నాం. ఈవెన్ మనకు 78 సంవత్సరాలు వచ్చినా కూడా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా మన దేశం ఇంకా సుసంపన్నంగా, అంటే అట్లా ముందుకెళ్ళిపోతుందంటే అప్పుడు ఉన్నటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, లేకపోతే మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ ముందుగానే ఆలోచించి ఒక ప్లాన్డ్గా మన రాజ్యాంగాన్ని రూపొందించి మన చట్టాలు ఇచ్చేసి వాళ్ళ కృషి వల్లే ఈరోజు మనం ఈ విధంగా మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సత్యం, అహింస ఆ మార్గాల ద్వారానే మనం స్వాతంత్రం సాధించుకున్నాం. కాబట్టి మనం ఇప్పటికీ మన దేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన రాజ్యాంగాన్ని ఇప్పటికీ అమలుపరుచుకుంటున్నాము. అదే మనం భయపెట్టో లేకపోతే తూటాలు, గన్స్ అయి పెట్టి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే ఆ స్వాతంత్రం ఇంత నిలబడేది కాదు. అది అప్పుడే ఇదైపోయేది. మన గాంధీ గారు పాటించినటువంటి సత్యం, అహింస ఆ మార్గాల ద్వారా ఇప్పటికే స్టాండర్డ్స్ అవి పునాదులు, అంటే ఆ పునాదులు గట్టిగా ఉండటం వల్ల బట్టి ఇప్పటికి మన బిల్డింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. భారతదేశ విముక్తి కోసం ఎందరో మహనీయులు పోరాడారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. 78వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు అందించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గూడూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను విద్యార్థులంతా మరవద్దని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం వాండ్రం మెయిన్ పాఠశాలలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ జాతీయ పతాకం ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ వీరుల త్యాగ ఫలాలు గుర్తు చేసుకోవాలన్నారు. డాక్టర్ గాదిరాజు రంగరాజును లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు. లయన్ ద్వారపూడి నారాయణ రెడ్డి, డాక్టర్ గాదిరాజు రంగరాజు, బొద్దరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పెన్నెస జగన్నాథరాజు, భూపతిరాజు హరినాథరాజు, కలిదిండి సీతారామరాజు, పాలతీర్థపు నరసింగరావు, పెన్నెస్స రంగప్రసాదరాజు, ఇందుకూరి గజపతిరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణరాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మీరు మాతో పంచుకుంటున్నటువంటి ఈ ఆహ్లాదకర వేడుకకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా లయన్స్ క్లబ్ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆనాటి మహనీయుల ప్రాణ త్యాగాలని, ఆ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ రగిల్చుకుని గ్రామాలు, సమాజము, దేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, ఈ పరిశోధన వెనుక చాలామంది పెద్దలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ తరపున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా గైడ్ రామనాథం నాయుడు గారు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది.
అలాగే కీర్తిశేషులు మంతిన సూర్యనారాయణ రాజు గారు, ఆయనే నన్ను ఆ యూనివర్సిటీకి పరిచయం చేశారు. అక్కడ ఎంట్రన్స్ రాయటం, తదుపరి సీట్ రావటం, మన పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగం తొలి గ్రంథం కావటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎవరైనా పెద్దలు సహాయం చేస్తే అది పుస్తక రూపంలో తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రంథం ఇవ్వటానికి కృషి చేస్తాను. నాకు ఘనమైన సత్కారం చేసిన మా లయన్స్ క్లబ్ మిత్రులకు, వాండ్రం గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్నూలు కొండారెడ్డి బురుజు జాతీయ జెండా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రిపూట బురుజు అందాలు నగర వాసులను కట్టిపడేశాయి. అలాగే తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని అధికారులు సుందరంగా అలంకరించారు. 3 రంగుల జెండా ఆకారంలో విద్యుత్ అలంకరణలో రామప్ప దేవాలయం జిగేలుమంది. స్థానిక ప్రజలు అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లు టిట్కో గృహాల సముదాయంలో విద్యుత్ దీపాల ఏర్పాట్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి అంబటి. టీడీపీకి బలం లేకే పోటీకి నిలపలేదంటూ స్పష్టం. గుంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర వేడుకలు. జెండాలను ఎగరవేసిన ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల అమానుషం. ఆకువీడు మండలం అజ్మూరులో కాగడాలతో నిరసన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.